తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా జ్ఞానపీఠం పీఠాధిపతులు. గత 40 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసనలో ఉంటూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసి అమ్మవారి మార్గంలో నడిపిస్తూ అమ్మ గురించి అందరికీ తెలియపరుస్తున్నటువంటి గురువర్యులు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని పూజించుకునేటువంటి రోజు వ్యాస పూర్ణిమ. మరి విశిష్టత మాట్లాడుకుందాం. అసలు ఎలా జరుపుకోవాలండి? గుడికి వెళ్తాం, వచ్చేస్తాం, అక్కడి వరకే అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అసలు ఏ విధంగా జరుపుకోవాలి వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ? గురు పూర్ణిమ అంటారు, వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటాం. అందరికీ ప్రత్యక్షంగా ఒక రూపంలో గురువు దొరికే భాగ్యం అందరికీ ఉండకపోవచ్చు. గురువు ఉండడం ఒక భాగ్యం. కానీ ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడికి ఒక గురువు ఉన్నాడు. అది తెలుసుకుంటే చాలు. గురు పూర్ణిమ నాడు ఏం చేయాలో అర్థమైపోతుంది. ఇప్పుడు గురు పూర్ణిమ నాడు గురువును పూజించుకోవాలి అన్నారు. ఆ గురువు ఎవరు? మీ షూట్ మొదలడానికి ముందు నేను ఇలా పెట్టుకున్నాను, మీరు చూసారో లేదో. ఆ గురువు యొక్క స్థానాన్ని శాస్త్రం చెప్తుంది. గురువు రూపంలో ఉన్నటువంటి గురువా లేక ఇంకేదైనా అని ఆలోచించినప్పుడు ఇక్కడ శివపాదము, ఇక్కడ శక్తిపాదం, 2 పాదాలు ఉన్నాయి. ఊహించుకోండి. ఇది అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్. అంటే నన్ను నేను ఎప్పుడు విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. మనం ఆపోజిట్ చేస్తాం, ప్రపంచాన్ని విశ్లేషణ చేస్తాం, మనల్ని మర్చిపోతాం. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. అది శివుడు. ఆ థాట్స్, ఇది బ్లిస్ అంటే ఆనందం కాదు, ఒక రకమైన తన్మయత్వంతో కూడిన బ్రహ్మానందం. ఈ రెండింటినీ నేను శివపాదము, శక్తిపాదం, గురుపాదాల కింద నేను ఊహించుకుంటున్నాను. అది నేను ప్రత్యక్ష రూపంలో ఉన్న గురువు దొరికాడు అనుకోండి, నాకు 25 ఏళ్ళప్పుడు దొరికాడు. ఆయన అనుగ్రహం చేత అన్నీ సైలెంట్గా నేర్చేసుకుంటాం. లేనప్పుడు ఇలాంటివి విన్నప్పుడు కానీ, పుస్తకం చదివినప్పుడు కానీ, నన్ను నడిపించేటటువంటిది లలితా సహస్రనామంలో అమతిర్మేధ శృతి స్మృతి అనంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య అని ఒక లైన్ ఉంది. మతి అంటే ఆలోచన, అమతి అంటే ఆలోచన కన్నా ముందుంటుంది అమ్మ. అంటే ఆలోచన మీది కాదు, ఆలోచన మీది కాదు, ఈ పదం నాది కాదు. పదం పలికించడానికి వచ్చే పల్సెస్ వెనకాతలు ఉండేది అమ్మ. అలా ఆలోచించడం ఎక్కడ ఉంటుంది? పూర్వజ. ఆమె వెనకాతలు ఎవరు లేదు, అన్నిటికీ వెనకాతలు ఉన్నది. అందుచేత ఈ యొక్క శివపాదము, శక్తిపాదం వల్ల నన్ను నేను ఎప్పుడూ అనాలిసిస్ చేసుకుంటుండాలి, ప్రపంచాన్ని నేను ఎప్పుడూ ఒప్పుకుంటూ ఉండాలి అన్న తత్వాన్ని నేను పాటిస్తూ ఉంటే నా గురువు నేను అంటే అర్థమైనట్టే. గురు గీత అని ఒకటి ఉంది. ఆ గురు గీతలో చెప్పింది తూచా. ఒక గురు పూర్ణిమ నాడే వచ్చేసి గురువు ఎక్కడుంటే వచ్చేసి దక్షిణలు ఇచ్చేయడం, బట్టలు ఇచ్చేసేయడం, శాస్త్ర నమస్కారం ఇలా 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 అని పెట్టేయడం చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా గుర్తొస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం అప్పుడు కూడా రాని వాళ్ళు ఉన్నారనుకోండి చాలా మంది. నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే అట్లీస్ట్ గురు పౌర్ణమి నాడు వెళ్ళి గురువుని దర్శించుకోవాలి. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ అవాన్మానస గోచరం అంటారు. గురుపాదాలు ఇవన్నీ తిరగదు. నీకు వాక్కుతో వివరించడం కానీ, మనసుతో ఊహించడం కానీ, శక్యము కానీ అతీతమైనటువంటి రూపమే గురుపాదము. రక్త శుక్ల ప్రభామిశ్రం. రక్త అంటే అమ్మవారి పాదం, శుక్ల అంటే వైట్ అయ్యవారి పాదం, రక్తము అంటే త్యాగనిరతి జ్ఞానము, శుక్లము అంటే శుద్ధ సత్వ జ్ఞానము. ఈ రెండూ కలిసిందే గురుపాదాలు. లాస్ట్ వర్డ్ అతర్క్యం త్రైపురం మహః అన్నాడు. అంటే గురువుని గురించి నువ్వు తర్కంలో ఆలోచించడానికి 3 లోకాల్లోనూ నీకు సాధ్యం కాదు. గురువే అల్టిమేట్. మా గురువుగారు శివరాత్రి నాడు ఉల్లిపాయ పకోడీ ఇచ్చారు నాకు. ఏంటనుకున్నారు మా గురువు గారు? తీసుకోవాల్సిందే. మహాప్రసాద్. మనసులో డౌట్లు ఉన్నా కూడా ఎప్పుడు బిగినింగ్ లో చూశారు. చాలా నియమాలు, ఉపవాసాలు అది ఇది అంటే
సుబ్బు ఇలా రా అన్నాడు. ఉమ్, తాను కొంచెం ఇలా అంటే, నువ్వు తీసుకోను ఇవాళ తెలుసు తిను అంటే అది ఏమిటి నాకు కనబడ్డానికి ఉల్లిపాయ పకోడీ అయినా అది నిజంగా కాకపోవచ్చు. ఉమ్, ఆయనకి ఏదైనా చేయగల శక్తి ఉందనుకోవాలి ఆహా. గురువుని. అతర్క్యం. ఉమ్, అందుకే చెప్తారు చూడండి, గురువు అంటే ఎవరు అంటే భారతంలో చెప్తారు. కృష్ణుడు అర్జునుడు నడుస్తూ ఉంటే కృష్ణుడు బావా ఆడు చిలకుంది చూసావా బాగుందా అంట. ఉమ్, చాలా బాగుందంట. ఉమ్, ఇంకొక అడిగేసి చిలక కాదు అది పిచ్చిక అనుకుంటాను. పిచ్చికే అంటారు. ఉమ్, పిచ్చికే బాగుందంట. ఉమ్, ఇంకొక అడిగే చిలక పిచ్చిక కాదు రాబంది అది. ఉమ్, ఇక్కడ సంబంధం లేని పక్షులు. ఉమ్, రాబంది అంట. నీకంటూ ఒక ఒపీనియన్ లేదా అంటాడు. ఉమ్, కృష్ణ నువ్వు గీతాచార్యుడివి, ఉమ్. నువ్వు అదే ఏదంటే అది చెప్పారు. అదే. ఒకవేళ కాకపోయినా మార్చగల శక్తి ఉన్నవాడు నువ్వు అంటాడు. అది మర్చిపోకూడదు. ఉమ్, చిలకని పిచికిగాను పిచికని రాబందుగాను మార్చగల శక్తి ఉన్నవాడే గురువు. ఉమ్, అంటే గురువు ఇలా చెప్పాడు, ఇది కరెక్టా కాదా అని ఇంటర్నెట్లో వెళ్ళి వెతుక్కోవడం, ఆ గురువు అలా చెప్పాడు, ఈ గురువు అలా చెప్పాడు, ఇది జీవితాలు వేస్ట్ చేస్తూ ఉంటాం. ఉమ్, నాకు మంత్రాన్ని ఇచ్చిన గురువు ఏం చెప్తే అదే వేదం. ఉమ్, నాకు ఇంకో మంత్రం అక్కర్లేదు, ఈ మంత్రం చేసుకోరా చాలు అంటారు. పక్కవాడికి ఏమో మహాషోడశి అన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఉమ్. ఏంటిది నేనంటే ఇష్టం లేదా, నాకు గణపతి ఇచ్చారు వాళ్ళ మహాషోడశి. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఉమ్, ఈ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. పౌర్ణమి అని ఎందుకన్నారంటే ఉమ్, పూర్ణంగా ఉన్నటువంటి కళలు. ఉమ్, అదే పాడ్యం మీది వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ అంటారు. ఉమ్, ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు పూర్ణ కళలు అనే పూర్ణ కళలు ఏంది, పౌర్ణమికి ఎందుకు లింక్ పెడుతున్నాడంటే చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత. ఉమ్, అంటే చంద్రుడు బుద్ధిని కంట్రోల్ చేసేవాడు చంద్రుడు, ఉమ్, చూపుని కంట్రోల్ చేసేవాడు సూర్యుడు. ఉమ్, బుద్ధిని కంట్రోల్, బుద్ధి వికాసం, బుద్ధి వికాసమునే పౌర్ణమితో పోలుస్తున్నాడు. అంటే బుద్ధి పూర్తిగా వికసించుకున్నప్పుడు ఎటువంటి వికాసం, నా గురువు నాకు సర్వస్వము, నా గురువు చెప్పింది వేదము, శ్రద్ధ వహిస్తాను, ఇంకో మాటే లేదు అన్నటువంటి ఆలోచన కలగడమే గురు పౌర్ణమి. కానీ ఆ పౌర్ణమే అసలు నిజంగా గురుగీత మీరు చదివేరంటే ఉమ్, ధ్యానమూలం గురోమూర్తిం, పూజామూలం గురోపదం, ఉమ్, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్ కృప అన్నాడు. ఉమ్, ధ్యానమూలం గురోర్మూర్తిం. నువ్వు అన్నిట్లోనూ గురువునే చూడాలి. అమ్మవారైనా గురువే కదా చూపించిందమ్మా. ఉమ్, ఆయన చూపిస్తేనే నాకు తెలిసింది. కానీ మా అమ్మ చూపిస్తేనే నాకు నాన్న తెలిసారు. ఉమ్, నాకు తెలియదు కదా, ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారు. అదే నాకు అమ్మే ఫస్ట్. ఆవిడ. అలాగే గురువు అమ్మవారి ఎదురా ఉపాసన చేసుకోబట్టి చూపించిన వాడు ఉమ్, వழிగాట్టి అంటారు అరవం, ఉమ్, లైట్ హౌస్. ఉమ్, అంటే అది ఇంపార్టెంట్ నాకు. ధ్యానమూలం గురోర్మూర్తి. పూజ చేసేది అమ్మవారికే గాన నేను ధ్యానం చేసుకున్నప్పుడు గురు బిన జ్ఞాన కహాసే పావు అంటాడు. ఉమ్, అంటే అంత తపన ఆర్ద్రతతో ఉండాలి గురువుకి. ఎప్పుడు గురు పౌర్ణమి నాడు కాదు, ప్రతిరోజు. నువ్వు గురువు లేకపోతే నాకు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందయ్యా. నాదే తీసుకోండి, చిన్న మామూలు ఏదో కాలేజ్ చదువుకుని మామూలుగా ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోయి ఉండేవాడిని. ఉమ్, అలాంటి వాళ్ళకి 25 ఏళ్ళ వయసులో వచ్చి ఇంత భోగం ఇంత కీర్తి ఇస్తున్నారు. ఆ గురువు కాకపోతే ఇంకెవరు ఇస్తారమ్మా. ఉమ్, అలా 24 గంటలు గురువు 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 గురువు, నేను లేదు, నా ప్రతి అణువు గురువు అనుకోవాలని గురుగీత చెప్తోంది. ధ్యానమూలం గురోమూర్తి. ఉమ్, గుర్తినే ఇలా కళ్ళు మూసుకుని ఒక సెకండ్ కాదు, ఎప్పుడు. పూజామూలం గురోర్పదం. ఉమ్, ఏ పాదాలకు పూజ చేస్తున్నా నా గురువు గారి పాదాలు ఇంతలాగా ఉంటాయి, ఇలా క్రాస్ చేసుకుని కూర్చునేవారు. ఉమ్, అలాగే ఊహించుకుని చేయాలి. ఉమ్, మీరు నమ్మరు, నా పీఠంలో ఉన్నప్పుడు అలా ఊహించి 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 ఆవాహన అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆయన ఏదైనా వింటే ఇలా, ఉమ్, నాకు కూడా అప్పుడప్పుడు తెలియకుండా ఈ పోజ్ ఇలా వచ్చేస్తుంది. ఆ, అంటే ఆ ఎనర్జీ నా కాళ్ళు కూడా ఇలా అయిపోతూ ఉంటాయి ఉమ్, క్రాస్ చేసుకుని. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఉమ్, ధ్యానం చేస్తుంటే. పూజామూలం గురుపదం. మూడోదే కష్టం. మంత్రమూలం గురోర్వాక్యం. ఉమ్,
అంటే గురువు ఏం చెప్తే అదే మంత్రం. ఉమ్. మంత్రంలా చూస్తే. వచ్చేయి అంటే వచ్చేయాలి. ఎందుకు? మీకు ఒక గురువు చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది గురువు అంటే. కర్ణాటకలో ఒక గురువు గారు ఉన్నారు. ఆయన అమెరికాలో పనిచేస్తున్నప్పుడు ఒకళ్ళు ఎవరో కపుల్ని వారం రోజులు ఇండియా వచ్చి అన్నారు. ఉమ్. రిజైన్ చేసి ఇండియా వచ్చారు, జాబ్ కూడా ఆ. వెతుక్కోకుండా. ఉమ్. ఏం చేయమన్నారు అంటే, ఏదో ఉద్యోగం అప్లై చేసుకో, అడేవో ఉంటాయి కదా అన్నారు. ఉమ్. మీ నెంబర్ ఉద్యోగం అప్లై చేస్తే అక్కడ వచ్చిన దానికి రెట్టింపు జీతంతో వచ్చింది. ఇంకా స్టోరీ ఎండ్ అవ్వలేదు. ఆ. వాడికి ఒక పిల్లాడు ఉన్నాడు, చూసుకోవడం మనిషి లేదు. హార్డ్వేర్ ఇంజనీర్ ఒక ఆవిడ ఉంటే, నువ్వు రిజైన్ చేసి ఆవిడకి ఆయాలా వెళ్ళన్నారు. ఆ. అంటే గురువు అంటే ఎంత శరణాగతి పొందాలో చెప్తున్నాను. ఉత్తినే ఇలా ఇలా పెట్టుకుంటాం మనం. ఉమ్. వెంటనే వెళ్ళిపోయింది. ఉమ్. హాయిగా భజనలు పాడుకుంటూ హాయిగా ఆనందంగా ఉంది. ఎలా ఉందో? చాలా ఆనందంగా ఉందండి భజనలు. మీకు నాకు ఫ్యామిలీ లేదు, సింగిల్ లేడీ నేను. ఫ్యామిలీ పని చేయి, మానేసేసి ఆశ్రమంలో వంట చేయి ఉమ్. అన్నారు. అది ఓకే. పీకేశారు, వంటకి ఇచ్చారు. సో అట్లాగా ఎంత పరీక్షలు చెప్తే. పెట్టి మారుస్తాడో అతను గురువు. అదే మంత్రమూలం గురువాక్యం. ఉమ్. పూజ మోక్షమనం గురోర్కృప. ఒక గురువు సంతృష్టి చెందేట ముక్కోటి దేవతలు సంతృష్టి చెందుతారు. గురువుని సంతృష్టి పెట్టి ఇది డబ్బు కాదు, కాళ్ళు పట్టడం కాదు. ఉమ్. గురువు ఏమిటైతే ఒక సంకల్పం పెట్టుకుంటాడో, ఒక ఫోకస్ విజన్ పెట్టుకుంటాడో, ఆ విజన్ని 10 మందికి పంచడం. ఉమ్. గురు వాక్యాన్ని 10 మంది ధర్మ ప్రచారం అంటారు. అది చేస్తే గురువుకి సంతోషం. అంటే అది గురు పౌర్ణిమ నాడు ఏం చేయాలంటే ఉమ్. దక్షిణామూర్తి స్తోత్రం, విశ్వం దృశ్యం దర్పణ నగరి. ఉమ్. అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో గురువుని గురించినటువంటి మౌన వ్యాఖ్యా ప్రకటితం అంటారు. ఉమ్. గురోస్తు మౌనం శిష్యోత్తు చిన్న సంశయ అని ఏదో వస్తుంది. ఉమ్. గురువు మౌనంగా కూర్చుంటారు. మా గురువు గారు అలా కూర్చుని వారు ఇలాగా ఉమ్. దేవిపురంలో. మేము అలా కింద కూర్చున్నారు, 3-4 ఉండేవాళ్ళం. ఉమ్. ఆయన ఏం చెప్పేవారు కదా, ఇలా కూర్చు అయిపోయింది. మా ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఒక ముక్క చెప్తే విందామని, ఏమీ చెప్పరు. ఉమ్. వెళ్దామా అనేవారు, వచ్చేసేవారు. రోజులు ఆ. కానీ మాకు తెలియకుండానే మాకు డౌట్లు ఏమీ లేకుండా అయిపోయింది. చూడండి అసలు ఎంత. ఉమ్. మౌనంగా ఉండి శిష్యుల యొక్క సందేహాన్ని పోగొడతాడు గురువు. ఉమ్. అటువంటి గురువుని ఆ గురు పౌర్ణమి నాడు ఉమ్. ప్రత్యక్షంగా ఉంటే దర్శనం చేసుకోవడం, ఉమ్. నీ అనుభవాలు చెప్పడం, గురువు సంతోషిస్తాడు. తండ్రికి పిల్లవాడు వచ్చి, ఇలా నాన్న వెళ్ళాలి చెప్తూ బాగా ఉంటే. మార్కులు వచ్చాయి నాన్న, నేను ఉమ్. 99 వచ్చేసింది, క్లాస్ ఫస్ట్ వచ్చిండే, పేరు నిలిపేవరా అనుకుంటా. అదే గురువు అంటాడు శిష్యుడికి, ఉమ్. గురుగారు మీరు రోజు చలి చేస్తున్నాను, చాలా మార్పు వచ్చేసింది అంటే ఉమ్. తృప్తి. ఆ తృప్తి గురువుకి ఇవ్వాలి. అందుకే మా గురు పౌర్ణమి నాడు ఓన్లీ అనుభవాలు చెప్పమంటాం. ఉమ్. అనుభవాలు అన్నప్పుడు గురువుగారు అంత ఇది ఇంత ఇది అని స్తోత్రం చేయడం కాదు. ఉమ్. ఈ గురువు వచ్చినందువల్ల నీ జీవితంలో ఏం మార్పు వచ్చిందో చెప్తే అప్పుడు గురువు సంతోషిస్తాడు. ఉమ్. అప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయ్యాను. అది గురు కృపాని. ఉమ్. సో అంచేత దక్షిణామూర్తి స్తోత్రంతో గురు మండల పూజ అని ఒకటి ఉంది. ఆ. అది తెలిసిన వాళ్ళు చేయడం. గురు అష్టోత్తరం ఉంటుంది, మీకు మామూలు ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. ఉమ్. దక్షిణామూర్తి అష్టోత్తరం కానీ, గురువు అష్టోత్తరం కానీ, దత్తాత్రేయ అష్టోత్తరం కానీ, ఉమ్. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు అష్టోత్తరం పూజ చేసుకుంటూ, ఉమ్. గురుమండలం అంటే ఏమీ లేదు, హెక్సగన్, ఉమ్. షట్కోణం. ఉమ్. ఆ షట్కోణం తీసుకుని షట్కోణానికి పూజ చేసి యథాశక్తి గురువు పేరు మీద దానాలు చేయడం, ఆయన పేరు మీద ఎవరికో లేని వాళ్ళకి ఇవ్వడం చేయడం. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది గురు పౌర్ణమి. రెండో పార్ట్ ఏంటంటే నా గురువుకి ఏది ఇష్టమో అది చేయడం. ఉమ్. గురువు హోమం చేస్తాం ఆ రోజు. ఉమ్. మా గురువు గారు చెప్పానుగా పకోడీలు చాలా ఇష్టం. ఉమ్. అంచేత ఆ హోమంలో ఆహుతులు పకోడీలే. వేస్తారు గురుగారు. ఆ, ఆ. ఎందుకంటే నాకు యజ్ఞ దేవత గురువే కదా. వారే కాబట్టి. ఆ గురువుకి పకోడీ ఇష్టమైతే నేను పరమాన్నం అయితే దాని షుగర్ పెరుగుతుంది. అంటే అంత ప్రత్యక్షంగా నేను చూడాలి. ఇప్పుడు నా పేరు మీద హోమం చేశారు అనుకోండి, మా శిష్యులు ఏం వేస్తారు తెలుసా? పాలకోవ.
ఓ మీకు అంత ఇష్టమా? పాలకోవాలు వేస్తూ చేస్తాడు. అంటే రసగుల్లాలు ఇష్టం, కానీ అది వేస్తే హోమం సరిగ్గా పాలకోవాలు వేస్తూ అంటే హోమం అనే ప్రతీక ఏంటంటే నా గురువుకి ఏది ఇష్టమో సమర్పించడం. అది చేయడం. ఆ రోజు చివరికి ఆ రోజంతా గురు మంత్రం అని ఒకటి ఉంటుంది. గురువు గారు దీక్షిస్తున్నప్పుడు గురు మంత్రం ఉంటుంది. ఆ గురు మంత్రాన్ని యథాశక్తి జపం చేయడం. అన్నిటికన్నా ముఖ్యం ఈ శ్లోకాన్ని ఎప్పుడు పఠించడం. ధ్యానమూలం గురోమూర్తిం, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోవాక్యం, మోక్షమూలం గురోర్భవం. ఈ 4 లైన్లు చదువుకుంటూ గురువు ఉన్నవాడు చదువుకోవచ్చు, గురువు లేనివాడు చదువుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చే ఆలోచనలే నన్ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ మంత్రం చెప్పుకున్నంతసేపు ఈ ఆలోచనలు కంట్రోల్ అయ్యి, ఇప్పుడు చూడండి బుద్ధుడిది బొమ్మలు వేసినప్పుడు ఇలా వికసించినట్టు వేస్తారు, అవునా కదా? మనకి ఎప్పుడు అలా వికసించినట్టు కనపడదు ఇక్కడ. అంటే వికసిత చిత్తం అలాంటిది గురువు యొక్క ధ్యానం వల్ల అవుతుంది. కాబట్టి ఆ గురుగీత ఒక పారాయణ ఒకటి చాలా బాగుంటుంది. గురువు కన్నా గొంతెత్తి మాట్లాడకూడదు. కొంతమంది చూడండి వైదికంగా కంచి కామకోటి పీఠం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇలా పెట్టుకుని. ఎందుకు తెలుసా? మాట్లాడుతుంటే ఎంగిలి వారిని గురువు మీద పడుతుంది. గురువుతో మాట్లాడుతున్నప్పుడు ఇలా వంగి ఈ బిందు స్థానం గురువుకి కనపడాలట. ఇక్కడ నుండి ఆయన అనుగ్రహం ఆవిడ అనుగ్రహం నాకు అందుతుంది. కాబట్టి ఇలా అది ఒక పోస్చర్ అన్నమాట. గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలంటారు. గురువుకి మాట్లాడుతున్నప్పుడు కట్ చేసి మాట్లాడడం కానీ చేయకూడదు. నేను గురువు సమక్షంలో లేనప్పుడు గురువు ఏ ఊర్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నా సరే ఆ దిక్కుగా నేను నమస్కారం పెట్టుకుని లేవాలి. ఇప్పుడు కాంచీపురంలో నేను ఉన్నాను, హైదరాబాద్లో శిష్యులు ఉన్నారు. కాంచీపురం నుండి హైదరాబాద్ను కాంచీపురం ఏ దిక్కులో ఉంటుందో ఆ దిక్కుకు నమస్కారం పెట్టుకుని నేస్తారు. ఇప్పుడు చూడండి ముస్లిమ్స్ కూడా మక్కా కేసి తిరిగి నమస్కారం పెడతారు. అన్ని మతాల్లోనూ అదే వాళ్ళకి అక్కడ గురువు. అంటే అర్థం ఏంటి? నా గురువు లేకుండా నా జీవితం సాగదు అన్న ఒక ఆలోచన కోసం అలా వేస్తారు. గురువుకి వీపు చూపించకూడదు అని రాస్తాడు. అంటే అర్థం ఏంటి? గురువుకు ముందు నడవకూడదని కాదు, గురువుని దాటి నాకే తెలుసు అన్నట్లు చెప్పకూడదు. ఇప్పుడు గణపతి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే 28 అంటారు. గణపతి మంత్రంలో అక్షరాలు 29 అన్నా అనుకోండి, 28 కదండి అన్నారంటే వాడు శిష్యుడు కాదు, అంతే. 29 అంటే గురువుని దాటి ముందు చెప్పడం కానీ, గురువు కన్నా ఉచ్చస్వరంలో పలకడం కానీ చేయకూడదు. అటువంటి కొన్ని నియమాలు ఒక 100 శ్లోకాల్లోనూ గురుగీతలో చెప్తారు. వాటిల్లో కొంచెమైనా మనం పాటించగలిగితే మనకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అంటే గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి ఏ పేరుతో పిలుచుకున్నా అది మనల్ని ఉద్ధరించుకోవడానికి వచ్చిన మహత్తర అవకాశం కింద భావించి గురు పౌర్ణమి అందరూ 29 జూలై గురు పౌర్ణమి అంటారు. అసలు గుడికి వెళ్తే కూడా దత్తాత్రేయుల వారి దర్శనం, దక్షిణామూర్తి దర్శనం, అమ్మవారి ఇక్కడ ఉంటే ఇటు సైడ్లో ఉంటారు దక్షిణం కేసు, అక్కడ మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అని దక్షిణామూర్తి మంత్రం. నా యొక్క మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ, నాకు మేధస్సుని అంటే ఉత్తమ జ్ఞాన, ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రజ్ఞాం ప్రసిద్ధ జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వచ్చిన జ్ఞానం ప్రతిజ్ఞానం. అలానే దక్షిణామూర్తికి నమస్కారం పెట్టుకుని దేవాలయ దర్శనం, ప్రత్యక్షంగా గురువు ఉంటే గురు దర్శనం, లేదా అంటే పరోక్షంగా గురువుకి మంత్రం చెప్పుకోవడం, ఈ శ్లోకాలు చెప్పుకోవడం, నేను చెప్పినటువంటి ఆ గురు అష్టోత్తరం వారితోటి షోడశోపచార పూజ ఎవరికి చేయాలి? దత్తాత్రేయుల వారికి, దక్షిణామూర్తి వారికి, శివుడికి చేసినా కూడా పూర్తి ఫలితాన్ని పొందొచ్చు. చాలా చక్కగా ఉంది. సరే, ఆ రోజున ముందు తెలుసుకుంటాము, ఆ రోజున కూడా ఈ వీడియో చూస్తూ మీ దర్శనం కూడా అయిపోతుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.